మారైతే కనీసము పిల్లల్ని కాదు తలుపు సందు విండో తలుపు కూడా తీయలేం. బయట 5 నిమిషాలు ఉంటే లోనకి వెళ్ళే గంట ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాస్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు, ఏదో డేటా రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న అందరూ సఫర్ అవుతున్నారండి. గవర్నమెంట్ అప్రూవల్ చూసే మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. మొక్కలు కూడా వేయలేకపోతున్నాం గ్రౌండ్ వాటర్, అంత ఆ మొక్క కూడా బతికే పరిస్థితి లేదు. నెక్కర్ కానీ పాయింట్ ఫుల్ కవర్ చేయకపోతే మటుకి కూర్చోబెట్టలేము అసలు పిల్లల్ని. వాటర్ చూస్తే అసలు స్మెల్ కాదు కదా, అవి ఇడుస్తున్నారంటే ఇంకా ముక్కులు మనం క్లాత్ కానీ ఏదో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. కళ్ళు రెడ్డిష్ అవ్వడం, కిరుపులు రావడము, ఈ పిల్లలకి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆడైతే కెమికల్ ట్యాంకర్స్ని తీసుకొచ్చి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు మేము వేరే వాళ్ళకి అమ్మేద్దాం అనుకోండి, ఎవరు తీసుకుంటారు? బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేట ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ కంపెనీల నుంచి వచ్చిన పొల్యూషన్ తోటి అక్టోబర్ 9న ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో, అపార్ట్మెంట్ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఉదయం 5 గంటలకు మరోసారి అదే పొల్యూషన్ స్మెల్ కంపెనీలు విడుదల చేస్తున్నాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ బాచుపల్లిలోని తనవి హిల్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. మాకు అసలు ఇక్కడ నివాస యోగ్యం కాదు. నీళ్ళు కలుషితం, కెమికల్ వాసన, అది ఎంత ప్రాబ్లం అవుతుంది లంగ్స్కి చెప్పాల్సిన పని లేదు. అది అందరికీ తెలిసిన విషయం. పొగ కనబడుతుంది కంటికి, వాసన తెలుస్తుంది. మాకు ఎంత దుర్భరంగా ఉన్నామంటే మెమరీ లాస్. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా వాళ్ళు సరిగా నిద్రలు పోరు. లంగ్స్ ఇష్యూస్, కళ్ళు అయితే ఎప్పుడు రెడ్గా ఉంటాయి, మంటలు అని చెప్తూ ఉంటారు. దినమంతా కళ్ళు కడిగిపించినా సరే కళ్ళలో ఊసులు ఉంటాయి. ఇవన్నీ మేము ఫేస్ చేసే సమస్యలు. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మేము క్షీణించిపోయాము, ఆరోగ్యంగా క్షీణించిపోయాము. దీని నుంచి రికవరీ అవుతామన్న ఆశ కూడా మాలో లేదు. అధికారులు కంప్లైంట్ చేస్తారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వాళ్ళకి కంప్లైంట్స్ చేస్తారా అంటే వాళ్ళకి తెలియదా? ఇక్కడ చుట్టుపక్కల ఎవరు అధికారులు నివాసం చెయ్యట్లేదా? వాళ్ళకి వాసన రావట్లేదా? పొగ కనబడట్లేదా? మేము స్పందించే వరకు కూడా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? అసలు యాక్షన్స్ తీసుకుంటే, ఈరోజు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఆ తప్పు జరగదు. అక్టోబర్ 9న సివియర్గా వచ్చింది స్మెల్ అని చెప్పి కూడా 9 కాదు, రోజు వస్తుంది. 9 అనేది వాళ్ళు రికార్డ్ రాసుకునేది. ప్రతిరోజు వస్తుంది. సాయంత్రం 6 అయితే కనీసము పిల్లల్ని కాదు తలుపు సందు విండో తలుపు కూడా తీయలేం, కొంచెం గ్యాప్ కూడా పెట్టలేం మేము. ఇది మా పరిస్థితి. డోర్ తీస్తే భయపడి వెంటనే ఎవరో తరిమేస్తున్నారు అన్నట్టుగా డోర్ వేసుకోవాల్సి వస్తుంది. పొగకు భయపడి బయట 5 నిమిషాలు ఉంటే లోనకి వెళ్ళే గంట ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ 5 నిమిషాలు బయట ఉండేందుకు. ఇంకా ఇలాంటి ప్లేస్లో ఉంటున్నామా మనము, రేపు ఏంటి అని భయం అవుతుంది కింద దిగాలంటే. ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము కానీ? చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆపలేం కదా ఇంట్లో పెట్టి. వాటర్ అసలు ఎటు లేదు, వాటర్ అసలు వాడుకునే ప్రసక్తే లేదు. ట్యాంకర్లు కొనుక్కొని వాడుకుంటున్నాము, నోట్లో పోసుకోవటానికి లేదు. ఒక గుక్కెడు నీళ్లు మోటార్ పొల్యూట్ అసలు లేదు. మీరు ఇప్పుడు ఫ్లాట్ కొన్నప్పుడు చెప్తారు వాటర్ బోర్ చెప్పలేదు, తెలీదు. అప్పుడు మంచిగానే ఉందన్నారు. వచ్చిన తర్వాత కదా దిగితేగా లోతు తెలిసేది ఎంత ఉంది. బాగా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని మా ఇబ్బందులు గమనించి ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకెంతకంటే ఏం చెప్పలేము. రోజు ఉందే కదా, 2 years నుంచి భరిస్తున్నాము, ఇంకా భరించలేము. అంటే ఈ సొసైటీలో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారండి. సో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు పెరగాలన్నా కూడా ఇంత పొల్యూషన్తో వాళ్ళు ఎలా పెంచాలి? బయటికి రాలేము. వీక్నెస్ ఎక్కువైపోయింది పిల్లల్లో, బోన్ వెయిట్ తగ్గుతుంది. అలానే ఎప్పుడు సిక్గానే ఉంటారు. స్కూల్కి పంపించినా కూడా ఎలా పంపించమంటారు? జలుబు దగ్గులతో స్కూల్కి పంపిస్తే ఒప్పుకోరు. అలానే రోజంతా ఇంట్లో పెట్టలేము. ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. రీజన్ ఏంటి? ఇక్కడ పెట్టిన ఆ కంపెనీల వల్ల. ఆ కంపెనీలే తీసేశారు అనుకోండి, మాకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు కదా. మా మోటో ఒకటేనండి, మొత్తం మేమందరం మాట్లాడుతుంది ఆ కంపెనీలని దయచేసి తీసేసేయండి, ఇంకేమీ లేదు. ఎంత మాట్లాడినా ఎంత చేసినా వేస్ట్ అండి. కంపెనీలని ఏదైతే పొల్యూషన్ బోర్డు ఉందో ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ కంపెనీలు తీసేయండి, అప్పుడే మేము హ్యాపీగా ఇక్కడ బతకగలుగుతాము. అదొక్కటే మా కన్సర్న్. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మా కోసం కాకపోయినా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి కోసమైనా ఆలోచించండి. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఎవరికైనా భవిష్యత్తు ఉంటుంది కదండి. ఒక చిన్న డ్యామేజ్ ఒంట్లో అయితే ఎలా భరిస్తారు వాళ్ళు చెప్పండి? మేమైనా నోరిప్పి చెప్తాం, వాళ్ళు ఏమని చెప్తారు? అర్థం చేసుకోవాలి కదా. అందుకే దయచేసి కంపెనీల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి. అందరూ కంపెనీలు తీయాలి వద్దా? కంపెనీలు తీయాలి, అంతే. అదేనండి. యాక్చువల్గా మానవ మనుగడకి కావాల్సిందే గాలి, నీరు.
అవి రెండూ కూడా ఇక్కడ కలుషితంగానే ఉన్నాయి. నీళ్ళు అనుకోండి, మనం ఎట్లాగో అట్లా బాగు చేసుకుంటాం, ఫిల్టర్స్ వచ్చాయి, ఇవి వచ్చాయి. బయటికి వచ్చి గాలి పీలుద్దామంటే అసలు పిల్లలకి చిన్నప్పుడు పిల్లలు మనమంతా ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చి ఆడుకునే వాళ్ళం చిన్నతనంలో. ఇప్పుడు అలాంటి గాలి పీల్చడానికి మా పిల్లల్ని బయట పంపించాలంటే భయం వేస్తుంది. అసలు ఏ ఏ టైంలో అయినా పొగ వదులుతూనే ఉంటారు, ఆ స్మోక్ వస్తూనే ఉంటుంది. ఎలా ఎప్పుడు పంపించాలి? ఎవ్రీ టైం పిల్లలు సిక్ అవుతూనే ఉంటారు, కాల్స్ వస్తూనే ఉంటాయి స్కూల్ నుంచి, పాప ఇలా దగ్గుతుందండి, కొంచెం మెడిసిన్ పంపించండి. అండ్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు కలుషితం అయిపోయాయి అంటున్నారు. ఇవి ఏవైనా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చండి. మెడిసిన్సో, ఫుడ్డో, లేకపోతే ఆర్గానిక్ గాను, లేకపోతే వాటర్ అంటే స్టెరిలైజ్ చేసుకునో తాగుతాము. కానీ గాలి కూడా కలుషితం అయిపోయింది అంటే ఇంకా మేము ఏం పీల్చి బతకాలి? అంతే కదా. ఇప్పుడు వేరే కమ్యూనిటీస్లో కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా అలానే ఉంది. ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఏదైనా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక సమస్యే కదా. 10,000 పైన కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ గాలి వల్ల. ఒక్క ఇండస్ట్రీ వల్ల అరౌండ్ 10,000 ఫ్యామిలీస్ సాయి అండ్ రాక్ కాలనీ నుంచి 10,000 ఫ్యామిలీస్ ఈ సఫర్ అవుతున్నాయి. సో ఆ సఫరింగ్ అయినా గుర్తుపెట్టుకొని ఒకరోజు వచ్చి ఇక్కడ ఉండండి. మీరు ఇంత నివాసయోగ్యంగా ఉంది అని మీరు అనుకుంటే కనుక స్టాంప్ వేసి వెళ్ళండి. కానీ అసలు నివాసయోగ్యంగానే లేని పరిస్థితుల్లో మేము ఎలా ఉండాలి? వాళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు ఇది పోతాయండి 2 yearsలో, డౌన్ ద లైన్ 1 yearలో పోతుందండి అని చెప్పారు. అప్పుడు మేము నమ్ముతాం కదా, అదంత ఎఫెక్ట్ కూడా కాదండి అని అప్రూవల్సే ఉన్నాయండి అన్ని. ఇది లేఅవుటే హెచ్ఎండిఏ లేఅవుట్, హెచ్ఎండిఏ కన్స్ట్రక్షన్. మరి అంత ఇదిగా ఇచ్చి గవర్నమెంట్ ఒకవేళ ఇది గ్రీన్ బెల్ట్ ఉండే నివాసయోగ్యంగా ఉండదు అంటే ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చినట్టు? మేము ఉండడానికి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చినట్టు? అది వస్తేనే కదా మేము ఇక్కడ ఉండేది. మరి అది ఎందుకు ఇచ్చినట్టు? సో ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరుచుకొని వచ్చి ఇక్కడ ఉండండి. ఒక 1-2 days మీరు ఇక్కడ స్పెండ్ చేయండి మాతో పాటు. ఎలా ఉందో ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పిల్లలు ఉండేటట్టుగా ఉందా, పెద్దవాళ్ళు ఉండేటట్టుగా. మేమే సిక్ అయిపోతున్నామంటే పిల్లలు ఇంకెంత సిక్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. తెలియకుండా డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి కొంచెం మేము ఆవేదనతో మాట్లాడుతున్నామని కాదు, ఒక్కసారి ఆలోచించి వచ్చి ప్రభుత్వం వచ్చి ఒకసారి చూసి పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తున్నారు, కంప్లైంట్ రాసుకుంటున్నారు, వెళ్తున్నారు. కంప్లైంట్ రేస్ చేసినప్పుడల్లా ఇదే సిచ్యువేషన్ ఉంది. రాస్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు, ఏదో డేటా రాసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ప్రోగ్రెస్ ఏది? ఒక యాక్షన్ ఏది? అది కావాలి కదా మనకి. ఎంత మనం ఇది చేసినా యాక్షన్ ఉంటేనే కదా మన ఇది ఉండేది. సో ప్లీజ్ అధికారుల్ని కోరుకునేది ఒకటే, ప్లీజ్ ఒకసారి వచ్చి మీరు ఉండి ఇది నివాసయోగ్యంగా ఉంది అనుకుంటే మేము మా నిరసనని వెనక్కి తీసుకుంటాం. కాకపోతే ఇది చూడాలి ఒకసారి. ప్లస్ పొల్యూషన్ అన్ని గురించి చెప్పారు. కాకపోతే సీఎం గారు హైడ్రా గురించి ఎంత ఆయన యాక్షన్ తీసుకున్నారు? ఎవరి కోసం తీసుకున్నారు? ప్రజల కోసమే కదా. అలాంటి పొల్యూషన్ ఇక్కడ కూడా హైడ్రా లాగానే కదా. మరి ఎందుకు ఆయన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మేము కూడా యాక్షన్ తీసుకోవాలని గట్టిగా మాట్లాడుతున్నాం. అందరూ ఆల్మోస్ట్ చెప్పేశారు ప్రాబ్లమ్స్, మీరు వచ్చారు, మీరు ఫేస్ చేశారు. మేము అందరూ సీఎం గారికి కూడా చెప్పాలనుకుంటున్నాం. అందరికీ ఇబ్బందేనండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. జస్ట్ మీరు 5 minutes వచ్చి మీరే మాస్క్ పెట్టేసుకుని ఉన్నారు, మీరే చూసుకున్నారు వాటర్ అమ్మో ఇంత పొల్యూషన్, ఇంత స్మెల్ అని. అలాంటిది మేము ఇక్కడ ఉంటూ ఎంత భరిస్తున్నాం. సో వాటర్ పొల్యూషన్ మేము ఏదో ఒకటి చేసుకుంటున్నాం, ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం, మంజీరా వాటర్ తెప్పించుకుంటున్నాం. కానీ ఎయిర్ పొల్యూషన్. సో సీఎం గారు హైడ్రా లాగా ఇది కూడా అలా చేయాలి. హైడ్రా ప్రాజెక్ట్ గురించి ఆయన అంతలా తీసుకున్నప్పుడు ఇదెందుకు చేయలేరు? చేయాలి. అది ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ సఫర్ అవుతున్నారండి. గవర్నమెంట్ అప్రూవల్ చూసే మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. గవర్నమెంటే దాన్ని తీసేయలేకపోతే ఇంకా మేము ఎవరికి చెప్పాలి? చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పేశారు ప్రాబ్లమ్స్ అన్నీ. ఇంకేం చేయాలి మీరే చెప్పండి. అసలు గ్రౌండ్ వాటర్కి అయితే మొక్కలు కూడా వేయలేకపోతున్నాం. గ్రౌండ్ వాటర్ అంత ఆ మొక్క కూడా బతికే పరిస్థితి లేదు. కార్ వాషింగ్ కూడా గ్రౌండ్ వాటర్ వాడలేము. వాటర్ అంతా కొనుక్కునే వాడుకుంటాము. ఇలా ఇవన్నీ సరే పోనీ వాటర్ అయితే కొనుక్కోగలము, ఎయిర్ని ఎలా కొనుక్కుంటాం? ఎయిర్ని కొనుక్కోలేం కదా. ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించుకోవాలి. అదే మేము
సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్సే కదా, వాటర్ ట్యాంకర్స్ లాగా అవి కూడా తెచ్చుకోవాలి మేము. కాదండి, మేము పల్లెటూరు నుంచి వచ్చాం. మా పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తారు, బాబుని చూసుకుందామని వచ్చాం. వీళ్ళు ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. రాగానే బోర్ మోటార్ లేవు, ట్యాంకర్లు తెప్పిస్తున్నారు. ఏంటి ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అన్నాం. అంటే బోర్ వాటర్ వాడుకునే విధంగా లేవు అన్నారు. లేవంటే అదేంటి అట్లా చూసుకోలేదా, చూసుకోకుండా మీరు ఎట్లా కొన్నారు అంటే అన్ని అప్రూవ్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. ఏ అప్రూవ్స్ కావాలన్నా అవన్నీ ఉన్నాయి, నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు కదా. అన్నీ ఉన్నాయమ్మా, ఉన్నాయి అత్తయ్య అని చెప్పారు పిల్లలు. మా పాప చెప్పింది, మా అల్లుడు చెప్పారు, ఇద్దరు అన్నీ ఉన్నాయండి. ఇట్లా బయటికి రాగానే ఇట్లా పిల్లలు బాబునికి ఇట్లా కింద కూర్చోబెడదామంటే మొత్తం బూడిద నల్లగా మొత్తం అంటుకుపోయింది. అది తీసి ఇట్లా పట్టుకున్నాడంటే దురద, నెక్కర్ కానీ పాయింట్ ఫుల్ కవర్ చేయకపోతే మటుకి కూర్చోబెట్టలేము అసలు పిల్లల్ని. మొత్తం దురదలు వస్తాయి, మంటలు. ఆ కళ్ళతో ఇట్లా పెట్టుకుంటే కళ్ళు మంటలు అంటారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆడిపిద్దామని తీసుకొస్తే ఆడుకుంటానికి వెళ్ళలేదు. ఒక 10 నిమిషాలు ఆడుకోగానే తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టుంది. మొత్తం ఇది సఫర్ అవుతున్నా నేనైతే. మా బాబుతోని 2 years బాబు ఆడిచ్చి వాడితో మేము సఫర్ అయిపోతున్నాం. పల్లెటూరు నుంచి ప్రశాంతమైన వాతావరణం నుంచి వచ్చి ఇంత పొల్యూషన్లో పడ్డాం. మా పిల్లల్ని ప్రశాంతమైన వాతావరణంలో పెంచుకున్నాం. ఆ పిల్లల్ని ఇప్పుడు జాబులు ఆ రోజుల్లోనేమో చదివిపియాలి, వాళ్ళ జాబులు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏంటి ఈ ఫ్యూచరు? ఇప్పుడు మా పిల్లల్ని మంచి వాతావరణం ఇచ్చిన జాబులు ఉన్నాయి అనుకున్నాం. రేపు ఈ ఎదిగే పిల్లలు రేపు కావాలి కదా, వాళ్ళు ఎట్లా పొల్యూషన్ దెబ్బకి అనారోగ్యంతో. ఇప్పుడు రేపు పిల్లల్ని పెంచాలి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంటే మొత్తం అనారోగ్యంతో ఉన్న పిల్లలే. మొత్తం ఇక్కడ ఉన్న పిల్లలు నేను వచ్చిన దగ్గర చూస్తున్నా, మా పాప మొత్తం 30-35 సంవత్సరాల పిల్లలే. వాళ్ళకి చిన్న పిల్లలు. ఈ పిల్లలంతా ఇంత పొల్యూషన్లో పెంచి రేపు నేటి పౌరులను ఎట్లా చేస్తాం అసలు? 5 years 6 years లోపు పిల్లలే మొత్తం. అసలు వంట చేద్దామని చిమ్ని చేసుకున్నామా స్మెల్ వస్తుంది, మొత్తం వంట చేసుకోలేము, పిల్లల్ని పట్టుకోలేము. వాటర్ చూస్తే వాటర్ అట్లున్నాయి. ట్యాంకర్లు తీసుకొస్తే ట్యాంకర్లు ఒక్కో రోజు మంజీరా వాటర్ అంటారు, ఒక్కో రోజు ఎల్లో కలర్ వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు అసలు, ఏం చేయాలో అర్థం తెలియదు అసలు. పిల్లల్ని పట్టుకొని ఎటు వెళ్ళాలి, ఆ వాటర్ పిల్లలకి తాపాలా వద్దా అని కూడా తెలియదు మాకు. రేపు ఎట్లా పిల్లల పరిస్థితి? మా పరిస్థితి మాకంటే 50 సంవత్సరాలు వచ్చినాయి, ఉన్నంత వరకు చూసాము, సరిపోయింది. రేపు ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు మా పిల్లలు వాళ్ళని చూసుకునే కదా మేము బతికేది. ఆ పిల్లల పరిస్థితి అమ్ముకొని వెళ్ళి వేరే కొనుక్కుందామంటే మేము మొత్తం ఉన్నదంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అమ్ముకొని వేరే దగ్గరికి పోయి బతకలేరు. అసలు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? రేరా అప్రూవల్ అన్నారు, అవి ఎందుకు ఇవ్వాలి? అసలు ఇవ్వద్దు కదా. మొత్తం నైట్ అయితే మేము ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎవరికి నిద్ర పట్టదు. ఒక ఏజ్ వాళ్ళు వచ్చి బయట డోర్ తీసుకొని బాల్కనీలో కూర్చుందామంటే మొత్తం పొగ వస్తుంది, స్మెల్ వస్తుంది. అసలు రాలేము బయటికి. ఏంటి పరిస్థితి? అసలు గవర్నమెంట్ 100% ఇప్పుడు పొల్యూషన్ వాళ్ళకి ఇంతకుముందు చాలా సార్లు వచ్చారు. ఒకరోజు రాత్రిపూట 12 వచ్చారు. అప్పుడు ఆ రోజు వాస్తవంగా స్మెల్ ఫుల్ వస్తుంది అసలు. ఉన్నారు మరి వాళ్ళ గవర్నమెంట్కి మరి ఏం పంపించారో రిపోర్ట్ ఏందో తెలియదు. ఈ మిషన్లు పెట్టి కూడా చూసుకొని మరి ఎందుకు కావట్లేదు, క్లోజ్ ఎందుకు కావట్లేదు? మొత్తం అవి తీసేయాలి కదా. అది ఆ గవర్నమెంట్ ఆఫీసర్లను ఒక 2-3 days వచ్చి ఇక్కడ ఉండమనండి. మేమే ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తాం, పెడతాం, సప్లై చేస్తాం, మొత్తం పెడతాము. ఒక 3 days ఉండమనండి. ఇప్పుడు వస్తారా? మేము ఇప్పుడు ఇవాళ ఫోన్ చేస్తే రేపు మార్నింగ్కో ఎప్పుడో మరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి రావద్దని చెప్తారో ఏం చెప్తారో అర్థం కాదు. వాళ్ళు వచ్చిన ఒక 2 గంటలు ముందు స్మెల్ ఉండదు, వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 గంటలు స్మెల్ ఉండదు, తర్వాత మొత్తం స్మెల్ అండి. అసలు బయటికి రాలేము. మా పరిస్థితి ఏంది మరి? గవర్నమెంట్ ఏం దారి చూపించింది? ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళదా? అసలు ఈ మధ్యలో ఏమైతాయో మాకైతే తెలియదు. మాకేం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. నేను మొత్తం అనుభవించేది నేను చెప్తున్నా. బయటికి తీసుకొస్తే ఇంట్లోనేమో హెల్తీగా ఉంటారు, బయటికి తీసుకొస్తే హాఫ్ అన్ అవర్. మా పాప మంత్లీ 2 పిల్లలు నాకు మంత్లీ 2 times 1 time కంపల్సరీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏం చెప్తారు? నేటి పౌరులే రేపు దేశానికి పనికొస్తారంటారు. మరి పౌరులకి ఆరోగ్యం లేకపోతే వాళ్ళు దేనికి పనికొస్తారు మీరే చెప్పండి. వాటర్ చూస్తే అసలు స్మెల్ కాదు కదా, అవి ఇడుస్తున్నారంటే ఇంకా ముక్కులు మనం క్లాత్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాటర్ పొల్యూషన్ అయితే అసలు ఇంట్లో చూడండి, ఈరోజు ఇప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ కాసేపటికే నల్లగా, అంటే అంత పొగ వల్ల మా ఇల్లు మొత్తం బ్లాక్ అంటే అవేమో రిలీజ్ అవుతున్నాయి మాకు తెలియట్లేదు. అసలు కొంచెం కూడా ఉండలేకపోతున్నాం ఇంట్లో తెలుసా. పోనీ మేము ఎక్కడైనా వెళ్దామా అంటే మాకు ఇంకా అంతకన్నా మేమంతా మిడిల్ క్లాస్ చెప్తున్నాం కదా, లేదు మాకు ఆ స్తోమత. ఇక చూడండి పాపకి కంటికి చూడండి, కళ్ళు రెడ్డిష్ అవ్వడం, కిరుపులు రావడము. ఈ పిల్లలకి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆ బట్టలు బయట ఆరేస్తాం కదా, ఆ బట్టల మీద పడ్డ కెమికల్ దానివల్ల పిల్లలకి బాడీ ర్యాషెస్, ఎన్ని ప్రాబ్లంతో మేము సఫర్ అవుతున్నాం అంటే అంత సఫర్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి
ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు లేవండి, ఇక్కడికి వచ్చాక అన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ డిక్రీజ్ అవ్వట్లేదు. ఎలాగైనా ఈ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మాకు ఈ ఫ్యాక్టరీలు చూడలేదండి. నిజానికి మాకు అంతా 2020లోనే జీవో ఇచ్చారంట కదండి, ఇవన్నీ వెళ్ళిపోతాయి ఉండవని చెప్పి 20లోనే జీవో ఇచ్చారంటగా. మేము అడిగాం కూడా, మాకు అప్పుడు తెలియకపోయినా మళ్ళీ అడిగాం. R1 జోన్ అని యాక్చువల్ నేను మాది ప్రాపర్ నంద్యాలండి. హైదరాబాద్కి వచ్చి కూడా ఒక 5 years తర్వాత నేను ఇక్కడ బాగుంది, ఏరియా బాగుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ బాగుంటుంది అనేసి ఇక్కడ హౌస్ కొనుక్కున్నా. సో ఆల్రెడీ నాకు సెకండ్ వేవ్లో కరోనాలో కొంచెం లంగ్స్ మీద బాగా ఇంపాక్ట్ అయింది. ఓకే, ఆ ఇంపాక్ట్తో నేను ఇంకా కొంచెం వీకే, స్ట్రాంగ్ అయితే లేను. కానీ ఇక్కడ ఇంకా బాగుంటుంది, డెవలప్మెంట్ అయితే మంచిగా ఉంటుంది, క్లైమేట్ బాగుంటుంది. అక్కడికి నాకు డౌట్ వచ్చింది, అంటే పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి కదండి, ఎట్లా అంటే లేదండి ఇది R1 జోన్ కంప్లీట్, ఇండస్ట్రీస్ 1 year 2 yearsలో వెళ్ళిపోతాయి అన్నారు. సో అంటే అవి యాక్టివిటీ లేని ఇండస్ట్రీస్ అన్నారు. యాక్టివిటీ లేని ఇండస్ట్రీస్ నుంచి పొగ వస్తుంది, కెమికల్ స్మెల్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా. అట్లా ఎందుకు వస్తాయి అవన్నీ? దానివల్ల నేను ఇప్పుడు 2 years అయింది. లాస్ట్ ఇయర్ కూడా నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హాస్పిటలైజ్ అయినాక మళ్ళీ కొంచెం బెటర్ అయ్యి నార్మల్గా అయ్యి ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నా. బట్ నెక్స్ట్ కూడా ఇట్లానే కంటిన్యూ అయితే చెప్పలేను. సో నాకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పిల్లలు వస్తే కూడా వాళ్ళ పొజిషన్ కూడా సేమ్ అట్లనే ఉందంటే మాత్రం కష్టం అండి, చాలా కష్టం మాకైతే. పిల్లల్ని పెంచుకోవాలంటే కూడా ఈవెన్ మాకు అదృష్టం కొద్దీ ఒక ఇండస్ట్రీ ఉండేది, అది లాస్ట్ టైం తీసేశారు. అది పోయింది అనుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ SMS ఫార్మా పక్కన ఉంది, వీడైతే ప్రభు కెమికల్స్ వీళ్ళు ఉన్నారు. ఆడైతే కెమికల్ ట్యాంకర్స్ని తీసుకొచ్చి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారండి. కెమికల్ ట్యాంకర్స్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేస్తారు. ఆ కెమికల్ అంతా భూమిలో పోయి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ దాటిందంటే ఆడ ట్యాంకర్స్ పెద్ద పెద్ద షెడ్లు వేసేసి క్లోజ్ చేసేసి దాచిపెట్టి మరీ క్లీనింగ్ చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? వాళ్ళకేం ప్లేసెస్ లేవండి, వేరే చోట క్లీనింగ్ చేసుకోలేరు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు. జనాలు ఉండరు ఇక్కడ, వేల మంది జనాలు ఉండరు, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. కెమికల్ ఇప్పుడు వాళ్ళు కంపెనీలు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఆ స్టాండర్డ్స్ని తప్పించి మరీ పనులు చేయాల్సినంత అవసరం ఏముంది? వాటి వల్ల జనాలకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? కంపెనీలే తీసేయాలి. యాక్చువల్గా రూల్ ప్రకారం కంపెనీస్ ఉండకూడదండి, ఉండకూడదు. R1 జోన్ అన్నప్పుడు R1 జోన్, మళ్ళీ కంపెనీస్ ఉండకూడదు. ఏం చేయాలా? కంప్లైంట్ అయితే రైజ్ చేస్తున్నాం. ఇల్లు తీసుకున్నాం, ఇప్పుడు మేము వేరే వాళ్ళకి అమ్మేద్దాం అనుకోండి, ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ చూసి ఎవరు కొనుక్కుంటారండి? కొనుక్కోరు కదా. అలా అయినా వెళ్ళిపోదాం అంటే ఏమైనా మాట్లాడితే రివర్స్గా వేరే మాట్లాడతారు. ఎలా వెళ్ళిపోతాం? ఇల్లు కొనుక్కున్నాం, పోనీ ఎవరికో అంటగట్టేసి వెళ్ళిపోదాం అంటే వాడు మాలా బాధపడాలని మేము అనుకోమండి. మేము నాశనం అయిపోయాం, వేరే వాడు నాశనం చేయలేం కదా, వాడికి కుటుంబం ఉంటుంది కదా. అదే అర్థం చేసుకోవాలి. ఎంత కష్టపడుతున్నాం, ఎంతమంది మా బాధలు చెప్పుకుంటున్నాం, ఇంకా అర్థం చేసుకోకుండా పొల్యూషన్ బోర్డు అవనియండి, దీనికి ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అర్థం చేసుకొని దయచేసి ఇది కంపెనీస్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలండి. కంపెనీని అయితే తీసేయాలి, అప్పుడే మేము బతకగలము, లేకపోతే బతకలేము. మా పిల్లలు ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, ఆ తర్వాత తీసుకునే చర్యలకి మీరు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. అంత ఘోరంగా ఉండబోతుంది. నాకైతే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదొక్కటే సోర్స్ అండి, వేరే ఎక్కడ పోయి కూడా నేను ఉండలేదు. నాకు ఎక్కడ ప్రాపర్టీస్ లేవు, ఏం లేవు. కొనుక్కున్నా, కష్టపడి కొనుక్కున్నా, ఇప్పటికీ లోన్లు కట్టుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. దానికి తోడు మళ్ళీ హెల్త్ ఇష్యూస్.